వేసవి కాలంలో అధిక వేడి నుండి ఉపశమనానికి సబ్జా గింజలు వినియోగించినట్లయితే శరీరం అంతా చల్లబడి వేసవి యొక్క వేడిని తట్టుకునే విధంగా ఉంటుంది. డీహైడ్రేషన్, మలబద్ధకము, శ్వాసకోశ వ్యాధులు మొదలగు దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధుల ఉపశమనానికి సబ్జా గింజలు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెలో సబ్జా గింజల పొడిని కలిపి శరీరానికి రాసుకున్నట్లయితే శరీరం అంతా చల్లగా ఉండి వేసవి తాపాన్ని తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ కొబ్బరి నూనెలో సబ్జా గింజల పిండిని కలిపి శరీరానికి రాసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులకు మంచి ఔషధంగా సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే చర్మము యొక్క కొత్త కణాలకు అవసరమైన కొల్లేజెన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అయి చర్మమంతయు కాంతివంతంగా ఉంటుంది. సబ్జా గింజలు లేదా తులసి గింజలను మనం ప్రతిరోజు రోజువారీగా వినియోగించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి అనేక వ్యాధులు దూరం అవుతాయి. సబ్జా గింజలు సహజంగా శీతలీకరణిగా ఉపయోగపడుతుంది. శరీరాన్నంతా చల్లగా ఉంచుతుంది. శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను పెరగకుండా సహజంగా ఉంచి ఇది డయాబెట్ పేషెంట్లకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది డయాబెటిక్ వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజలు మలబద్ధకం మరియు అసిడిటీని సరిగా ఉంచి శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. అదేవిధంగా సబ్జా గింజలు అధికంగా బరువు ఉన్నటువంటి వారు బరువు తగ్గడానికి, అదేవిధంగా బరువు తక్కువ ఉన్నవారు బరువు పెరగడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. సబ్జా గింజలు ప్రేగుల యొక్క కదలికను నియంత్రిస్తుంది. ప్రేగులలో ఉన్నటువంటి ఆహారము పూర్తిగా జీర్ణమై శరీరంలో కొత్త కణాల నిర్మాణానికి దోహదపడుతుంది. ముఖ్యంగా సబ్జా గింజలను మినరల్స్, విటమిన్లకు పవర్ హౌస్గా చెప్పుకోవచ్చు. సబ్జా గింజలు మినరల్స్కు పవర్ హౌస్గా చెప్పుకోవచ్చును. శరీరానికి కావలసినటువంటి అనేక రకాల మినరల్స్ సబ్జా గింజలలో ఉంటవి. వీటిని వినియోగించడం వలన శరీరానికి అవసరమైన మినరల్స్ అన్నీ కూడా లభిస్తాయి. సబ్జా గింజలను క్రమం తప్పకుండా వినియోగించినట్లయితే గుండె ప్రమాదాల నుండి మనం తప్పించుకునే అవకాశం చాలా ఉన్నది. సబ్జా గింజలు యాంటీ క్యార్సినోజెనిక్ లక్షణాలను కలిగి సబ్జా గింజలు ఉంటవి. అదేవిధంగా ఓరల్ హెల్త్, శరీర బయట కూడా ఈ సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా దంతాలలో పటుత్వం రావడానికి, దంతాలు సరిగా ఉండడానికి, దంతాలు బలంగా ఉండడానికి, కాల్షియంతో కూడినటువంటి దంతాలు గట్టి పడడానికి ఈ సబ్జా గింజలు చాలా దోహదం చేస్తాయి. మానవ శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సబ్జా గింజలు లేదా తులసి ఎంతగానో ఉపకరిస్తుంది. మనసు, శరీరము ఒత్తిడికి మరియు అదేవిధంగా ఆందోళనలకు గురి కాకుండా సబ్జా గింజలు దోహదపడతాయి. సబ్జా గింజలు లేదా తులసి ఒక గొప్ప ఔషధ గుణాన్ని కలిగి ఉన్నవి. దీనిని సబ్జా గింజలను లేదా తులసిని ఆయుర్వేదంలో కానివ్వండి, దేనిలోనైనా వనమూలికల అన్నింటిలోకి రారాజుగా పేర్కొనబడింది సబ్జా గింజలు. కొన్ని వందల సంవత్సరాలుగా సబ్జా గింజలను ఆయుర్వేదంలో వివిధ మందుల తయారీలలో వివిధ ఫ్యాక్టరీలలో వినియోగించడం జరుగుతుంది.
దీని యొక్క శాస్త్రీయ నామము ఓసియా బెలిసికం. సబ్జా గింజల యొక్క ఇతర ఉపయోగాలు కూడా ముఖ్యంగా జుట్టు తెల్లబడకుండా ఉండడానికి, జుట్టులో పగుళ్ళు రాకుండా ఉండడానికి, జుట్టు బలంగా ఉండడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అదేవిధంగా చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలను మనము నిత్యం ఆహారంలో తీసుకునే విధానం: రాత్రిపూట సబ్జా గింజలను వాటికి అవసరమైనటువంటి మంచినీటిలో నానబెట్టుకొని నిత్యం ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, లేదా 2 పూటల కానివ్వండి, సబ్జా గింజలను వివిధ పండ్ల రసాలలో, ముఖ్యంగా అరటి, యాపిల్, అదేవిధంగా కొబ్బరి నీళ్ళలో, మజ్జిగలో కలుపుకొని ఈ సబ్జా గింజలను మనం తీసుకున్నట్లయితే శరీరానికి ఎంతగానో ఉపయోగపడి ఈ వేసవి తాపాన్ని నుండి శరీరాన్ని ఎంతగానో మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.